సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక వీడియో గురించి చూపించబోతున్నాను. ఆల్రెడీ మీకు thumbnail చూశాక మీకు అర్థమై ఉంటుంది. సో ఇదిగోండి, ఇది అక్రిలిక్ ఫోటో ఫ్రేమ్ అనమాట. ఇది సో నార్మల్ ఫోటో ఫ్రేమ్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు బాగా ఎక్కువ ట్రెండింగ్లో ఉందన్నమాట ఈ ఫోటో ఫ్రేమ్ అనేది. దీనివల్ల యూజ్ ఏంటంటే, మనం మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. దీనికి గోడకి ఎటువంటి మేకులు కొట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇది నాన్ బ్రేకబుల్ అనమాట. కింద పడినా మనకి బ్రేక్ అవ్వదు ఫ్రేమ్ అనేది. సో చాలా బాగుంటుంది. సో ఇది ఎలా చేయాలి ఏంటంటే మీకు ప్రాసెస్ చూపిస్తాను, రండి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ డబుల్ సైడ్ గమ్మింగ్ షీట్ అనమాట. ఇది ఫోటో ప్రింట్. అండ్ తర్వాత ఇది 3mm అక్రిలిక్ షీట్ అనమాట. క్లియర్ తీసుకున్నాను నేను. సో క్లియరే తీసుకోండి, దాని మీద ఫోటో ప్రింట్ అనేది ఫ్రేమ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఏ కలర్స్ తీసుకోకండి మీరు, ఓకేనా. సో ఇప్పుడు డబుల్ సైడ్ గమ్మింగ్ షీట్ ఉంది కదా. సో ఇది ఒక పక్క రిలీజ్ చేసుకుందాం అన్నమాట. ఒక పక్క గమ్ అనేది తీసుకుందాం. సో మొత్తం ఓపెన్ చేయకుండా కొంచెం ఒక 10% ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చూసారా, ఇలాగా చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. సో చాలా జాగ్రత్తగా తీయండి, ఫింగర్ ఎక్కడ తగలకుండా చూసుకోండి తీసేటప్పుడు, ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలాగా ఒక ఎడ్జస్ట్ని కార్నర్స్లో పట్టుకొని తీస్తే ఈజీగా వస్తుంది. సో ఇలా తీసుకున్నాక ఒక 10% ఫోల్డ్ చేసి ఇలాగా రబ్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఇలా తీసుకొని ఇక్కడ మన కార్డ్బోర్డ్ ఉంది కదా, కార్డ్బోర్డ్కి ఎలా పేస్ట్ చేయాలి. చేసిన తర్వాత దీని కింద మనం ఫోటో ప్రింట్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఇదిగోండి, సో ఫోటో ప్రింట్ ఉంది కదా, ఈ ఫోటో ప్రింట్ అనేది పైకి వచ్చేటట్టు చూసుకోండి, ఓకేనా. సో అలాగా సెంటర్ని చూసుకొని, సెంటర్ షీట్కి ఫోటో ప్రింట్కి సెంటర్లో చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఏం చేస్తారంటే, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఈ బోర్డ్ని మనం లామినేషన్, ఇది కోల్డ్ లామినేషన్ మిషన్ అనమాట. ఇది బై హ్యాండ్ అనమాట. దీనికి ఎలక్ట్రిసిటీ ఏం అవసరం లేదు. ముందుగా దీన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాక వర్క్ చేసుకోండి, అప్పుడు మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఇదిగోండి కార్డ్బోర్డ్ అనేది ఇలాగా రెండు రోలర్ మధ్యలో పెట్టి షీట్ ఉంది కదా, షీట్ పైన వేసుకొని ఇలాగా చూడండి, రిలీజ్ అనేది కింద ఉంది చూసారా, ఇక్కడ సెంటర్లో పట్టుకోండి. ఎప్పుడైనా మీరు ఏది చేసినా సెంటర్ నుంచి ఓపెన్ చేస్తే మీకు ఈక్వల్గా వస్తుందన్నమాట. సో అలా నెమ్మదిగా రొటేట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా పేస్ట్ అవుతుందన్నమాట మనకి ఫోటో ప్రింట్కి, ఓకేనా. ఇలా 2-3 టైమ్స్ మనం రొటేట్ చేసుకుంటే గమ్మింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది ఫోటో ప్రింట్ పైన, ఎలాంటి బబుల్స్ రాకుండా ఉంటుందన్నమాట. సో అందుకోసం అనేసి నేను 2-3 సార్లు చేస్తున్నాను. సో మీరు కూడా ఇలాగే చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మనం అక్రిలిక్ షీట్ తీసుకున్నాం కదా, సో ఆ షీట్ రెండు పక్కల మనకి రిలీజ్ అంటూ ఉంటుందన్నమాట, బ్రౌన్ కలర్ టేప్ వేసి. సో ఒక పక్క రిలీజ్ అనేది తీసుకుందాం. సో ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరు గమనించండి, అక్రిలిక్ షీట్ మీద ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ ఉండకూడదు. నీట్గా తీసుకోండి, అప్పుడే మీకు ఎలాంటి మచ్చలు ఉండవు, లేకపోతే మీకు ఫ్రేమ్ అంతా పాడైపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలాగ జాగ్రత్తగా కార్నర్స్లోనే ఇలా పట్టుకొని తీయండి. తీసేటప్పుడు షీట్ మీద మార్కులు పడితే మాత్రం షీట్ మొత్తం పాడైపోతుంది, అలాగే మీ ఫ్రేమ్ కూడా నీట్గా రాదనమాట ఫినిషింగ్ అనేది, ఓకేనా. సో అందుకని చెప్పి కార్నర్స్లోనే పట్టుకోండి. ఇదిగోండి, ఇలాగా కార్నర్స్లో ఒక సింగిల్ ఫింగర్తో ప్రెస్ చేసి తీసుకుంటే నీట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఫోటో ప్రింట్ ఏదైతే ఉందో ఇప్పుడు పైన రిలీజ్ అంటూ ఒకటి ఉంటుంది, ఇంకో సైడ్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. సేమ్ అలాగే ఇందట్లాగే 10% ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్నాక ఇక 10% ఓపెన్ చేసుకొని ఫోల్డ్ చేద్దాం.
ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. నెమ్మదిగా స్లోగా తీయండి, కంగారేం లేదు. మచ్చలు పడితే మాత్రం పోదన్నమాట ప్రింట్ పైన, ఓకేనా. సో ఎందుకంటే డబుల్ సైడ్ గమ్మింగ్ ఉంటుంది కాబట్టి మనం నీట్గా జాగ్రత్తగా చేసుకుంటే మన ఫినిషింగ్ బాగా వస్తుంది. సో ఇప్పుడు ఇలా తీసుకొని అకార్లిక్ షీట్ ఉంది కదా, ఈ షీట్ పైన సెంటరింగ్ చూసుకొని సెంటర్గా ప్రింట్కి ఆ కార్నర్ ఎడ్జెస్లో చూసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పేస్ట్ చేసుకున్నాక నెమ్మదిగా తీసుకొని మా కార్డ్బోర్డ్ ఉంది కదా, సేమ్ కార్డ్బోర్డ్కి మనం ఇందాక చేసినట్టు ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ కూడా చేయాలి. సో రోలర్ ఉంది కదా, లామినేషన్ రోలర్లో వేసుకొని అలా పెట్టుకొని ఆ షీట్ అనేది పైకి పెట్టి రిలీజ్ ఉంది కదా, రిలీజ్ని నెమ్మదిగా సెంటర్ పట్టుకొని తీసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్ ఇందాక చేసినట్టు అనమాట. సో అలాగా స్లోగా తీయండి, కంగారేం పడకండి, స్లోగా చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇలా సెంటర్లో పట్టుకొని స్లోగా తీసి అలా నెమ్మదిగా రొటేట్ చేసుకుంటే బబుల్స్ ఏం లేకుండా నీట్గా వస్తుందన్నమాట ప్రింట్ అనేది. సో ఓకేనా. సో ఇలా చేసుకున్నాక ఒక 2-3 టైమ్స్ రోలర్ని అనేది మూవ్ చేయండి. అది ఇలా చేసుకుంటే మనకి గమ్మింగ్ అనేది బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అది తీసుకున్నాక ఈ కార్నర్లో ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ని అనేది కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్నాక ఇది కొంచెం చూడండి ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే పైన ఏదైతే రిలీజ్ ఉందో అది తీసుకోవాలి. సో దాని మీద కూడా ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ లేకుండా నీట్గా స్లోగా తీసుకోండి, ఓకేనా. సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో ప్రింట్ అనేది, ఎక్కడ ఎయిర్ బబుల్ అనేది లేదు. సో చాలా బాగా వస్తుంది. సో ఇలాగ స్లోగా నెమ్మదిగా తీసుకోండి. సో ఇదైతే గిఫ్టింగ్ పర్పస్కి అయితే చాలా బాగుంటుందండి. కస్టమర్ కూడా బాగా సాటిస్ఫై అవుతారనమాట ఇలాగ నీట్గా చేసి ఇచ్చినట్టయితే. ప్రోడక్ట్ అనేది చూసారా ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో. సో చిన్న ఒక్క ఎయిర్ బబుల్ కూడా లేదు. సో చాలా బాగుంది చూడండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ ఇక్కడ మనం డబల్ సైడ్ గమ్మింగ్ టేప్ ఉంటుంది కదా, అదే టేప్ అనేది పేస్ట్ చేసుకొని మనం వాల్కి అనేది పేస్ట్ చేసుకుంటే మనకి ఎలాంటి మేకులు కానీ ఏమీ కొట్టవసరం లేదనమాట గోడకి, ఓకేనా. సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.